ఓకే ఫ్రెండ్స్, మైండ్ పవర్ సేతు విజ్ఞానం బుక్ పార్ట్ 2 చదువుతున్నాము. సో ఇప్పటి వరకు 3 చాప్టర్స్ ఫినిష్ చేసాము. ఫస్ట్ చాప్టర్లో ఏమో సేత్ అనే ఆయన ఎవరు, సెకండ్ చాప్టర్ ఏమో నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు. సో మనం ఏదైతే మనం డే టు డే బేసిస్లో ఏదైతే ఫేస్ చేస్తున్నామో దాని అంతటికీ కూడా మనమే సృష్టికర్తలము. అంటే మనమే దాన్ని అలా మన థాట్స్లోనూ మన ఆలోచనల్లో దాన్ని సృష్టించి దాన్ని రియాలిటీకి తీసుకొచ్చాము అని. థర్డ్ వచ్చి బాధ్యత వహించండి. సో ఏది జరిగినా అది మన థాట్స్లోనే మన నుంచే వచ్చింది అనేది రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి అని చెప్తున్నారు. సో ఈ టేక్ రెస్పాన్సిబిలిటీ అనే దానిలో ఒక 2 ఎక్సర్సైజెస్ చేయించారు మనతో. ఒక ఎక్సర్సైజ్ లోనేమో ఏం చేశారు అంటే నెమ్మదిగా కళ్ళు మూసుకుని మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో మన సంకల్పం ఏదైతే ఉందో అది జరిగిపోయినట్లుగా ఊహించుకుని దాని మీదే ఎమోషన్ పెట్టి అది వచ్చేసిన తర్వాత మనం ఎంత ఎమోషన్గా ఎంత హ్యాపీగా ఉన్నామో అవన్నీ ఫీల్ అవ్వమని, రోజులో ఒక్క 10-15 నిమిషాలు మాత్రం అలా చేయమని, ఇంకా మళ్ళీ దాని గురించి ఆలోచించకుండా ఒక 15 నిమిషాలు అలా చేయమని చెప్పారు. సో అలా చేస్తే మనం మన ఇన్నర్తో కనెక్ట్ అయ్యి మనం ఆ ఇన్నర్ యూనివర్స్తో కనెక్ట్ అయ్యి దాన్ని మనకి రియాలిటీలోకి తీసుకొస్తుంది అని ఒక ఎక్సర్సైజ్. సో సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చి ఫస్ట్ ఎక్సర్సైజ్ మళ్ళీ చెప్పండి. సో మనం చేసాము మణి గారు ఇది లాస్ట్ వీక్ బిఫోర్. సో ఇదేంటంటే ఒక మెడిటేషన్ చేస్తూ ఒక 10-15 మినిట్స్ కళ్ళు మూసుకుని, సో మనకి ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పం జరిగిపోయినట్లుగా ఊహించుకోవాలి. మనకు అది వచ్చేసినట్లుగా ఊహించుకుని దాని మీద అది వచ్చేసిన తర్వాత మనకు అది జరిగిపోయిన తర్వాత ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో, జరిగిపోయిన అంటే మనకి ఏదైతే కావాలనుకున్నా అది మనకు వచ్చేసిన తర్వాత దాన్ని వాడుకుంటూనో లేకపోతే దాన్ని షేర్ చేసుకుంటూనో అది మన చేతిలో ఉంటే ఏమైతే చేస్తామో తర్వాత అదంతా చేస్తున్నట్లుగా ఊహించుకుని ఎమోషన్ని, విజువలైజేషన్ని, ఫీలింగ్ని అన్నీ పెట్టి ఒక 10-15 మినిట్స్ మాత్రమే మెడిటేషన్ చేసి మన ఇన్నర్తో అది జరిగిపోయినట్లుగా, అంటే స్వచ్ఛమైన ప్యూర్ హార్ట్తో చేయమని చెప్పారు. సో అంతకు మించి ఎక్కువ చేయొద్దు అని, అంటే ఆ 10-15 నిమిషాల నుంచి ఇంకా రోజులో మళ్ళీ దాని గురించి ఆ సంకల్పం గురించి ఆలోచించొద్దు. అది చేస్తే అప్పుడు మన ఇన్నర్ యూనివర్స్తో కనెక్ట్ అయ్యి అది మనకి రియాలిటీకి తీసుకొస్తుంది అని చెప్పారు. ఇంకా సెకండ్ది వచ్చేమో నిన్న ఇది ఎక్సర్సైజ్ అన్నారు కానీ మెయిన్ ఏంటంటే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. యాక్చువల్ నేను పిక్చర్ పెడతానని పెట్టలేదు, మర్చిపోయాను. సో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి అవి మన జీవితంలో మనం సిన్సియర్గా ఎలా ఫీల్ అవుతున్నాము మన గురించి అని చెప్పి క్వశ్చన్స్ ఉన్నాయి అన్నమాట. 15 క్వశ్చన్స్. వాటిని పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే ఆన్సర్స్, దానికి రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకుని వాటి ఆన్సర్స్ మనం రాసుకుంటే వాటి మీద మనకి రియలైజేషన్ వస్తుంది, దానిలో క్లారిటీ వస్తుంది, మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అని చెప్పారు. సో ఇవి రెండు మనం చదివిన టేక్ రెస్పాన్సిబిలిటీ అనే చాప్టర్లో ఎక్సర్సైజెస్. ఈరోజు 4th చాప్టర్ స్టార్ట్ చేద్దాము. మీ పరిమితులను అధిగమించండి అంటే ఓవర్కమ్ యువర్ లిమిటేషన్స్. నాక్అవుట్ లిమిటేషన్స్. భయం అంటే ఫియర్, పరిమితులు లిమిటేషన్స్, కావాలి అంటే వాంటింగ్స్ అనుకోవటం, సాకులు అంటే ఎక్స్క్యూజెస్ వెతకటం అనేవి ఐ కెనాట్ వల్ల, నా వల్ల కాదు అనే మనస్తత్వంలో నుంచే పుడతాయి. సో మనకైతే ఏ నెగటివ్ ఎమోషన్స్ ఉన్నాయో, భయం కానీ ఏమీ బౌండరీస్ కానీ మన థాట్ ప్రాసెస్లో, లేదంటే నాకు ఇది కావాలి అంటే వస్తుంది అని కాదు, అది కావాలి అనుకోవటం, లేదంటే ఇది నేను చేయలేకపోతున్నాను అనే కొన్ని ఎక్స్క్యూజెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే నా వల్ల ఇది చేయలేకపోతాను అనే మైండ్ సెట్ నుంచి వస్తాయి అని చెప్తున్నారు. ద ఎబిలిటీస్, స్ట్రెంగ్త్స్ అండ్ వేరియంట్స్ దట్ యు మే వాంట్ టు యాక్చువలైజ్ ఆర్ ఆల్రెడీ లేటెస్ట్ అండ్ యువర్ డిస్పోజల్. మీ యొక్క సామర్థ్యాలు, బలాబలాలు, వివిధ శక్తియుక్తులు అన్నీ మీ అంతరంగంలోనే గుప్తంగా నిక్షిప్తమై ఉన్నాయి. అవి మీ యొక్క వినియోగానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఐ కెనాట్
అనే ఆలోచన ధోరణిలోనే నెలలు సంవత్సరాలుగా కాలం వృధా అయిపోతూ ఉంటుంది. పురోగతి ఉండదు. ఉన్న సమస్యలే మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటాయి. నెగటివ్ ఎమోషన్స్ మరింత బలపడి మిమ్మల్ని కృంగతీస్తూ ఉంటాయి. సో ఏం చెప్తున్నారంటే మన ఇన్నర్ లోనే మనకు కావాల్సిన అన్ని స్ట్రెంగ్స్ అండ్ ఎబిలిటీస్ అన్ని ఉన్నాయి. సో దాన్ని ఉపయోగించుకోవటం మనకు తెలియాలి అని చెప్తున్నారు అనమాట. సో మనం దాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాము? ఐ కెనాట్, నా వల్ల కాదు అని చెప్పి మనం పద్దాకా దాన్ని అలా పోస్ట్ పోన్ చేసేస్తూ నెలలు సంవత్సరాలు అలా టైం వేస్ట్ చేస్తున్నాము అని చెప్తున్నారు. అలా అనుకోవటం వల్ల ఏముంటుంది? మనకి పురోగతి ఉండదు. పురోగతి ఉండకపోక మనకి ఏదైతే మళ్ళీ మళ్ళీ ఛాలెంజెస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకుంటున్నామో అవే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఆ నెగటివ్ థాట్ ప్రాసెస్ ఉంది కదా, మనం చేయలేము అనేది. దాని వల్లనే మనకి ఏదైనా అనుకునే జరగట్లేదు అంటే రీజనింగ్ అది అని చెప్తున్నారు. ఎగ్జామిన్ యువర్ కోర్ బిలీఫ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మై లైఫ్ ఈజ్ వర్త్లెస్, వాట్ ఐ డూ ఈజ్ మీనింగ్లెస్. ఇక్కడ ఒక ముఖ్యమైన నమ్మకాన్ని పరిశీలించండి. నా జీవితం వ్యర్థం, నేను చేపట్టే ఏ పనినైనా అర్థం లేనిదిగానే ఉంటుంది అని. సో చాలా మంది అనుకుంటూ ఉంటామంటే ఏం చేస్తున్నాం మనం ఈ సొసైటీకి, జస్ట్ మన పని ఏదో చేసుకుంటున్నాం, తింటాం తాగుతున్నాం, ఏదో ఇంతే కదా, ఇంట్లో పనులే చేసుకుంటున్నాం కదా అని ఒక రకమైన అంటే మనం ఎస్పెషలీ బయట వాళ్ళు మనల్ని గుర్తించకపోవటం వల్ల కానీ, లేకపోతే మనం అనుకున్నట్లుగా మనము సొసైటీకి కానీ కమ్యూనిటీకి కానీ ఎక్కువ చేయలేకపోవటం వల్ల కానీ, చెయ్యకపోవటం వల్ల కానీ చాలా మందికి ఉంటుంది, ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఏముంది, నా పని ఏదో నేను చేసుకుంటున్నాను, నా వల్ల పెద్దగా ఉపయోగం ఏమీ లేదు, ఇట్స్ రెగ్యులర్ లైఫ్ అని అనుకుంటూ ఉంటాము. అది కూడా నెగిటివ్ థాట్ అన్నట్లు చెప్తున్నారు అనమాట. ఇది ఒక ఊహ మాత్రమే. ఇది ఒక మహావాక్యం కాదు, మహా పరిసత్యమా కాదు, మీ పట్ల మీరు ఏర్పరచుకున్న ఒక ఊహ. ఈ నెగటివ్ ఎమోషన్ ని అలా కొనసాగిస్తే ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. ఇది కేవలం ఊహ అని మీకు అవగతం అయితే మేఘాలు ఆటోమేటిక్ గా తొలగిపోయిన విధంగా ఆ ఫీలింగ్ నుంచి మీ నుండి తొలగిపోతుంది. సో మనకి ఏదైతే నెగిటివ్ ఫీలింగ్ ఉందో ఆ నెగిటివ్ ఫీలింగ్ కనుక తీసేసి ఇది జస్ట్ పాసింగ్ క్లౌడే, అసలు అంతా చాలా బాగుంటుంది అని చెప్పి ఒక్క పాజిటివ్ గా ఆలోచించడం స్టార్ట్ చేస్తే ఆ క్షణం నుంచే మనకున్న ఎక్కడైతే మనకి బ్లాక్స్ ఉన్నాయో అవి క్లియర్ అయిపోతాయి. ఆటోమేటిక్ గా మనకి చాలా ప్యూర్ గా క్లారిటీ వస్తుంది అనమాట. అంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. అంటే ఆ పని జరగకపోయినా, అప్పటికప్పుడు జరగకపోయినా మనలో ఉన్న ఫీలింగ్ చాలా క్లారిటీతో ఉంటుంది. మనకి ఏది కావాలి అనేది ఉంటుంది. ఫీలింగ్ లో ఉన్న ఆ బ్లాక్స్ అన్ని పోతాయి అని చెప్తున్నారు. సో మనం ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఇక ముందు ఈ క్షణం నుంచి అంతా చక్కగా జరుగుతుంది. అండ్ మనకి అసలు ఎటువంటి సమస్యలు లేవు, ఉన్నాయన్నీ ఓన్లీ ఛాలెంజెస్. అవి మనం చక్కగా చేసుకోగలం. ఏ ఛాలెంజ్ అయినా ఉంటే అది మూవింగ్ క్లౌడ్ లాంటిది, అంతే వస్తుంది, దాన్ని మనం చేయవలసింది చేస్తాము, అది మళ్ళీ పాస్ అయిపోతుంది అనే థాట్ ప్రాసెస్ లో ఉంటే కనుక మనలో ఉన్న బ్లాక్స్ పోతాయి అని చెప్తున్నారు. కానీ ఎక్కువ కాలం ఈ నెగటివ్ ఎమోషన్స్ ని కలిగి ఉంటున్నట్లయితే అవి ఒక నమ్మక వ్యవస్థగా, అంటే బిలీఫ్ సిస్టమ్ గా రూపుదాల్చి మిమ్మల్ని కంట్రోల్ చేస్తాయి. మీకు జీవితంలో పురోగతి అనేది నెమ్మదించడం, ఫలితంగా కృంగుబాటుకు లోనవడం సంభవించవచ్చు. ఈ అపసవ్య నమ్మక వ్యవస్థను మీ మైండ్ నుండి బయటికి నెట్టివేయాలి. లేదంటే ఈ నమ్మక వ్యవస్థ ఒక అలవాటుగా పరిణమించి మీకు ఎంతో కష్టాన్ని, మానసిక అశాంతికి గురి చేస్తుంది. సో మనకి ఈ నెగటివ్ ఎమోషన్స్ కనుక స్టార్టింగ్ లో అది నెగటివ్ ఎమోషన్ లాగా అనిపిస్తుంది, ఇది కరెక్టా కాదా, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాము అని. మళ్ళీ మళ్ళీ ఆ నెగటివ్ ఎమోషన్సే వస్తూ ఉంటే దానికి అలవాటు పడిపోతాము. సో అదొక మన బిలీఫ్ సిస్టమ్ కూడా అయిపోతుంది. ఓ ఇది మన వల్ల కాదు, మనం చేయలేము అనే బిలీఫ్ సిస్టమ్. అంటే నేను ఎక్కడ చేయగలను, అంత దూరం నేను పరిగెత్తగలను, అంటే చిన్న చిన్నవి పెట్టుకున్నప్పుడు కూడా అలా అనిపిస్తుంది అనమాట, మనం చేయలేము అని. సో అలాంటి బిలీఫ్ సిస్టమ్ ఏం చేస్తుంది, మన థాట్స్ ని కంట్రోల్ చేస్తుంది, మనం చేయాలనుకుంటున్న కంట్రోల్ చేస్తుంది. సో దానివల్ల మన
పురోగతి అనేది నెమ్మదించుతుంది అనమాట. సో అది ముందుకు వెళ్ళనివ్వట్లేదు. సో అందువల్ల ఏం చేయాలి అంటే మనలో ఉన్న ఈ నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్ ని మనలో నుంచి, మన థాట్స్ లో నుంచి బయటకు తీసేయాలి. లేకపోతే అది మళ్ళీ హ్యాబిట్ గా కూడా అయిపోతుంది. ఆ బిలీఫ్ సిస్టమే మనకి హ్యాబిట్ లాగా అయిపోతుంది అని చెప్తున్నారు. ఈ అధ్యాయంలో ఈ నెగిటివ్ ఎమోషన్స్ ని బయటికి ఎలా పంపేయాలో కొన్ని ఎక్సర్సైజెస్ ద్వారా తెలుసుకుంటారు. ఇక్కడ మరికొన్ని కోర్ బిలీఫ్స్ ని చూడండి. ద రిచ్ గెట్ రిచర్ అండ్ ద పూర్ గెట్ పూరర్. ధనవంతులు మరింత ధనవంతులు అవుతారు, పేదవారు మరింత పేదవారు అవుతారు. సో ఇది కొంత మనకి ఒక బిలీఫ్ సిస్టమ్ లో ఉంది కదా. డబ్బులు ఉన్న వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఏదో ఒక విధంగా ఎక్కువ డబ్బులు వస్తాయి, పాపం పూర్ పీపుల్ కి మళ్ళీ డబ్బులు పాపం ఎంత కష్టపడినా రావు అనే ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది కదా. అది ఒకసారి చెక్ చేసుకుని అంటున్నారు. అంటే ఇవి కొన్ని పాయింట్ చేస్తున్నారు అలాంటివి. ద వరల్డ్ ఈజ్ అగైన్స్ట్ మీ. ఈ ప్రపంచం నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నది. ఐ ఆమ్ నో వన్ టు బిగిన్ విత్. దీన్ని ప్రారంభించడానికి నేను ఒక అనామకుడిని. మనీ ఈజ్ రాంగ్. పీపుల్ హూ హ్యావ్ ఇట్ ఆర్ నాట్ స్పిరిచువల్. డబ్బు అనేది చెడ్డది, డబ్బున్న వారు ఆధ్యాత్మికంగా ఉండలేరు. సో ఈ నాలుగిటిని మనకు కొంచెం మన కోర్లో బిలీఫ్స్ లో ఉండుండొచ్చు అని చెప్పి ఊరికి చెక్ చేసుకోమని చెప్తున్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు అంతే బేసిక్ గా. ఈ చెడు నమ్మకాలను దేనిని సూచిస్తున్నాయి? యూ మే డిస్కవర్ వన్ ఆర్ న్యూమరస్ బిలీఫ్స్ దట్ ఆల్ lead to the fact that you do not want to have money or are afraid to get. ఇలా అనేక నమ్మకాలలో ఏదో ఒకటి మీకు డబ్బు అంటే ఇష్టం లేదు లేదా డబ్బు అంటే భయం అనే విషయాన్ని నిజానికి ఈ ఎమోషన్ పరిశీలిస్తే తెలుసుకుంటారు. సో ఇప్పుడు ఇచ్చిన 4 పాయింట్స్ ని ఆలోచిస్తే దాని మీద మనకి ఏం తెలుస్తుంది అంటే మనకి ఆ డబ్బు అనేది ఇష్టం లేదు, లేదా డబ్బు అంటే భయం. ఆ డబ్బు ఉంటే మనకి ఏమవుతుంది, మన చుట్టుపక్కల వాళ్ళు మన ఎలా చూస్తారు అనో, లేకపోతే మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోగలమనో, లేకపోతే అక్కడ దాన్ని చూసుకోవటం కోసం, దాన్ని జాగ్రత్తగా నిలుపుకోవటం కోసం మనం చాలా కష్టపడాలేమో అని ఏదో ఒక భయం ఉండటం వల్ల ఆ బిలీఫ్ సిస్టమ్ వచ్చి ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఓన్లీ బై ఎగ్జామినింగ్ దీస్ ఐడియాస్ or false beliefs of your own, you can learn where you stand with yourself. ఈ తప్పుడు నమ్మకాలు లేదా అభిప్రాయాలు క్షుణ్ణంగా పరిశీలన చేస్తే మీతో మీరు ఎలా ఉంటున్నారు అనేది గ్రహిస్తారు. కేవలం ఇవి ఊహలే, ఇవి పరమ సత్యాలు కావు అనే ఎరుక కలిగితే అవి ఆటోమేటిక్ గా కనుమరుగవుతాయి. లేదా కొంత సాధనతో ఈ ఊహాజనిత నెగిటివ్ ఫీలింగ్స్ ని బయటికి పంపేయాల్సి ఉంటుంది. సో మనకి ఏదైనా ఒక లిమిటేషన్ ఏదైనా మన థాట్ లో వచ్చింది అంటే దాన్ని జస్ట్ అది ఏంటి, మన థాట్ ఎలా ఉంది అనే దాన్ని జస్ట్ అబ్జర్వ్ చేస్తే కనుక మనకి దాని మీద ఐడియా వస్తుంది. అది జస్ట్ ఎందుకో మనకున్న బిలీఫ్ సిస్టమ్ కానీ, లేకపోతే మనం చిన్నప్పటి నుంచి అది వినటం వల్ల కానీ అది అలా అనుకుంటున్నాం అంతే. అది జస్ట్ మనం కల్పించుకున్న ఊహ అనే ఎరుక మనకు వస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఒకసారి ఆ ఎరుక కనుక వస్తే ఆటోమేటిక్ గా మనకున్న బౌండరీస్, లిమిటేషన్స్ అన్ని కూడా పోతాయి అని చెప్తున్నారు. అందుకనే మనకి ఏ థాట్స్ అయితే వస్తున్నాయో దాని మీద కొంచెం ఎరుకతో ఉంటే కనుక ఆటోమేటిక్ గా మనకి చాలా క్లారిటీ వస్తుంది అని చెప్తున్నారు. ఈ ఎమోషన్స్ ని అలాగే మీ మైండ్ లో పట్టి ఉంచవద్దు. అవి ఒక నమ్మక వ్యవస్థగా, ఆ తర్వాత ఒక అలవాటుగా పరిణమించక ముందే మీ మస్తిష్కం నుండి బయటికి పంపేయాలి. సో నెగిటివ్ థాట్స్ ని స్టార్టింగ్ లోనే జస్ట్ ఎరుకుతో అబ్జర్వ్ చేస్తూ ఉండి వాటిని అనలైజ్ చేసి మన బిలీఫ్ సిస్టమ్ నుంచి తీసేయాలి. లేకపోతే ఏమవుతుంది, అది ఒక హ్యాబిట్ లాగా అయిపోతుంది అని. అవరోధం అంటే రెసిస్టెన్స్ ఆర్ ప్రతిఘటన భావం. సో ఇది అవరోధం, రెసిస్టెన్స్ అనేది ఒక నెక్స్ట్ సెక్షన్ అన్నమాట ఈ చాప్టర్ లో. అవరోధం దేని వలన కలుగుతుంది? మీరు అహం అంటే ఈగో ప్రభావంలో ఉండటం వల్ల. సో రెసిస్టెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది?
మన ఈగో మనని మనకి మన ఈగోతో ఉన్నప్పుడు వస్తుంది రెసిస్టెన్స్ అని. అంటే నేను చెప్పిందే కరెక్టు, నేను అనుకుంటున్నదే కరెక్టు అని చెప్పి వస్తుంది కదా ఈగో, అప్పుడే వస్తుంది రెసిస్టెన్స్ అని చెప్పి చెప్తున్నారు. ఐ కాంట్ డూ ఇట్, నా వల్ల కాదు. ఐ ఆమ్ నాట్ క్యాపబుల్, నాకు ఆ సామర్థ్యం లేదు. హౌ, వెన్ కాంట్ అచీవ్ మై గోల్, నా లక్ష్యం ఎప్పుడు ఎలా సాధించగలను. గట్టిగా ప్రయత్నం చేయడం, నేను దేని చేసి తీరాలి. ఆతృత, ఆందోళనతో ఫలితం కోసం ఎదురు చూడడం. సో ఈ బేసిక్ రెసిస్టెన్స్ అనేది ఎందుకని వస్తుంది అంటే మనం చేయలేకపోవటం అనేది మన సామర్థ్యం మీద మనకు నమ్మకం లేనప్పుడు వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే, సో అక్కడే కనుక ఎమోషన్ పెట్టేసి ఇది మనకి అయ్యి తీరాల్సిందే, అది అవ్వకపోతే ఎలాగా అనే ఒక యాంగ్జైటీ, ఒక స్ట్రెస్ ఉంటే దాని వల్ల కూడా మనకి రెసిస్టెన్స్ వస్తుంది అని చెప్తున్నారు. లేకపోతే మనం అది చేయలేక, మన దగ్గర అది లేదు, ఒక కొరత ఉండటం వల్ల మనం చేయలేము అనే దానికి కూడా అనే ఫీలింగ్ కూడా రెసిస్టెన్స్ వస్తుంది అని. ఇతర మనుషులను, ఇతర సంఘటనలను తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలనుకోవటం. సో ఇదొకటి యాక్చువల్లీ మనకి పక్షపాత బుద్ధి ఒకటి ఉంటుంది, లేకపోతే వేరే వాళ్ళని మనం డామినేట్ చేయాలనే మైండ్ సెట్ ఉంటుంది, అప్పుడు కూడా రెసిస్టెన్స్ వస్తుంది అని. నిర్ణయాలు తీసుకోవటంలో తటపటాయించటం, ఎటు పాల్పోని స్థితి. సో మనం తీసుకునే డెసిషన్స్ లో క్లారిటీ లేనప్పుడు కూడా మనకి రెసిస్టెన్స్ వస్తుంది అని. ఫలితం కోసం పరితపించడం. సో ఇందాక చెప్పిన దానికి ఇదే జరిగి తీరాలి, ఇదే కావాల్సిందే, అంటే మనకి ఇది కావాలి అనుకోవటం ఒకటి, ఇది జరగకపోతే ఇంకా అసలు ఇదే జరిగి తీరాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ లేదు అని చెప్పి ఒక రకమైన దాని చుట్టూ పరితపించడం కూడా రెసిస్టెన్స్ కి కారణం అవుతుంది అని చెప్తున్నారు. ఆందోళనలు బిర్రబీగిసిపోవటం, అంటే టెన్షన్, టైట్నెస్, అసహనం కలిగి ఉండటం, అంటే ఇంపేషెంట్ గా ఉండటం, ఇవన్నీ ఉన్నా కూడా రెసిస్టెన్స్ వస్తుంది అని. ఈ లక్ష్యం ఎలా నెరవేరబోతోంది అని ఉత్కంఠతో కంగారు పడటం. సో అది మనకి ఏదైనా గోల్ పెట్టుకున్నప్పుడు అది అసలు ఎలా జరుగుతుంది, మన లాజికల్ మైండ్ కి విపరీతంగా అసలు ఇలా జరుగుతుందా, అలా జరగకపోతే ఎలా, అంటే మనం ప్రోస్ అండ్ కాన్స్ చాలా ఎక్కువ ఆలోచించేసి, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఆలోచించేసి చాలా యాంగ్జైటీ ఉంటాం కదా, అది కూడా రెసిస్టెన్స్ కి, మనం అనుకున్న దానికి ఏదైనా చేయకుండా ఉండటానికి రెసిస్టెన్స్ వస్తుంది అని చెప్తున్నారు ఆ థాట్ ప్రాసెస్ వల్ల. అనిశ్చిత స్థితిలో ఉండటం, అంటే క్లారిటీ లేకుండా ఉండటం. ఇవి కొన్ని ప్రధానమైన అవరోధ భావాలు, రెసిస్టెన్స్ ఫీలింగ్స్. మీలో ఏర్పడిన ఈ అవరోధక భావాలను బయటకు ఎలా పంపేయాలో ఎమోషన్స్ యొక్క శక్తి అనే అధ్యాయంలో ఒక అభ్యాసం, అంటే ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది. రెసిస్టెన్స్ అంటే మనకు మనమే ఆటంకాలు కల్పించుకోవటం, మనకు మనమే తీర్పులు, అంటే జడ్జిమెంట్స్ ఇచ్చుకోవటం. ఇక్కడ కొన్ని చూడండి, ఏ విధంగా ఆటంకాలను ఏర్పరచుకునే విధంగా ఆలోచనలు కలిగి ఉంటారు. సో బేసిక్ గా ఈ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది అంటే, మనకి మనమే ఏదో ఒక ఆటంకాలు ఏర్పరచుకోవటం వల్ల వస్తుంది అని చెప్తున్నారు. అవి ఎలా మనం అసలు మనమే ఎలా లిమిటేషన్స్ పెట్టుకుంటున్నాము అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఈ పేజ్ లో, చాలానే ఉన్నాయి, ఒకసారి చదువుతాను వీటిని. నా అంతటి నేను నిర్ణయాలు తీసుకోలేను, నాకు సహాయం చేయండి. సో మనకి మనం బౌండరీస్ పెట్టుకుంటాం అనమాట, మన వల్ల చేయలేకపోతున్నాము అని. ఐ కెనాట్ డూ, నేను చేయలేను. ఐ కెనాట్ విన్, నేను గెలుపును పొందలేను. ఐ డోంట్ కేర్, నేను అంతగా పట్టించుకోను. ఐ డోంట్ నో హౌ, ఎలా అనేది నాకు తెలియదు. సో ఇలాంటి థాట్స్ అన్ని మనం ఏదైనా మనకు వస్తూ ఉంటే, ఏదైనా చేయాలనుకున్నప్పుడు కానీ, లేకపోతే మనం గోల్స్ పెట్టుకున్నప్పుడు కానీ వస్తే కనుక వాటన్నిటికీ మనమే లిమిటేషన్స్ క్రియేట్ చేసుకుంటున్నాము అని చెప్తున్నారు అనమాట. నో యూస్, వై ట్రై, ఏ ఉపయోగము లేదు, మరి ఎందుకు ప్రయత్నించడం. నో వే అవుట్, సో దీనిలో నుంచి ఇలా జరగడానికి నాకు అసలు ఏ మార్గము కనిపించట్లేదు అని ఒక్కోసారి ఐడియా వస్తుంది అనుకుంటాం కదా థాట్స్ లో, అది కూడా. ఐ ఆమ్ ద బిగ్ విక్టిమ్, నేను బాధితుడును, నేను బలిపశువును. సో ఈ విక్టిమ్ మైండ్ సెట్ గురించి ఇంతకు ముందు చాప్టర్ లో ఒకసారి చెప్పారు. అసలు విక్టిమ్ మైండ్ సెట్ అనేది ఎందుకు వస్తుంది, నేనే కరెక్ట్, పక్కన వాళ్ళది తప్పు అనే మైండ్ సెట్ ఉండటం వల్ల వస్తుంది. సో అది కూడా మనం అలా ఆ మైండ్ ఉండటం వల్ల
మనకి మనం లిమిటేషన్స్ క్రియేట్ చేసుకుంటున్నాము. ఐ ఫేస్ క్రైసిస్ అండ్ క్రైసిస్ ఆఫ్టర్ క్రైసిస్. సో సంక్షోభం తర్వాత సంక్షోభంని ఎదుర్కొంటూ ఉన్నాను. ఐ మస్ట్ హ్యావ్ ఇట్. నాకు ఇది ఖచ్చితంగా కావాలి. ఐ కాంట్ వెయిట్. నేను ఎక్కువసేపు ఎదురు చూడలేను. ఐ నో ఎవ్రీథింగ్. అన్నీ నాకే తెలుసు. సో ఇవన్నీ కూడా మనల్ని మనం అభివృద్ధి చెందడానికి ఆటంకాలు అని చెప్తున్నారు అనమాట. ఐ ఆమ్ బెటర్ దాన్ ఆల్ ఆఫ్ దెమ్. వాళ్ళందరికంటే నేనే ఎంతో మంచి స్థితిలో ఉన్నాను, నాకే బాగా తెలుసు అని. డోంట్ టెల్ మీ వాట్ టు డూ. నాకు మీరు ఏం చేయాలో చెప్పాల్సిన అవసరం లేదు. ఐ ఆమ్ నాట్ లైక్ దెమ్. నేను మిగతా వాళ్ళలాగా కాదు. ఐ ఆమ్ ద ఓన్లీ వన్ హూ కెన్ డూ ఇట్ రైట్. నేను మాత్రమే సరైన రీతిలో చేయగలను. ఐ ఆమ్ నాట్ సాటిస్ఫైడ్. నాకు సంతృప్తికరంగా లేదు. ఐ ఆమ్ నాట్ సేఫ్. నేను సురక్షితంగా లేను. ఐ ఆమ్ నాట్ ఎనఫ్. నేను అందుకు సరిపోను. సో ఇవన్నీ కూడా సో మన మీద మనకి కాన్ఫిడెన్స్ లేకపోయినా ప్రాబ్లమే, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నా ప్రాబ్లమే. ఇవన్నీ కూడా మనకి మనం చేసుకుంటున్న లిమిటేషన్స్ అన్నమాట. సో ఇలాంటి అవరోధపు భావనలు అంటే రెసిస్టెంట్ ఫీలింగ్స్ మీకు మీరే ఆటంకాలను ఏర్పరచుకుంటున్నారు. మీకు మీరే తీర్పులు అంటే జడ్జ్మెంట్ మనమే జడ్జ్ చేసుకుంటున్నాము అని. ఈ అవరోధం యొక్క సంకల్పాలకు వికల్పాలను కలిగిస్తున్నాయి. సో మనకైతే ఏమైతే సంకల్పాలు పెట్టుకుంటున్నామో ఈ రెసిస్టెంట్ ఫీలింగ్స్ వల్ల ఆ సంకల్పాలు జరగకపోక అదే వికల్పం అవుతుంది అని చెప్తున్నారు. రెసిస్టెన్స్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ నెగటివ్ ఎనర్జీ హ్యావింగ్ ద లోవర్ వైబ్రేషన్స్. అవరోధం అనేది ఒక తక్కువ ప్రకంపనలు కల నెగటివ్ ఎనర్జీ, నిరాశాకర శక్తి. ఇది చాలా అల్పస్థాయి పుణ్యంను కలిగి ఉంటుంది. సో ఇప్పుడు లోవర్ ఎమోషన్స్ వల్ల ఏమిటి అంటే అది మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీస్ ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఐ కాంట్ అనేది మీకు మీరే ఇచ్చుకుంటున్న జడ్జిమెంట్. ఐ కెన్ లోకి మారవలసింది మీరే. ఈ పని మీరే చేయాలి. మీ యొక్క ఇచ్ఛాశక్తి అంటే విల్ పవర్ ని ఉపయోగించాలి. సో మనకి ఏదైతే చేయలేమనుకుంటున్నామో ఈ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఫీలింగ్స్ వాటిని పాజిటివ్ గా మారిస్తే ఆటోమేటిక్ గా మనకి మన ఇచ్ఛానుసారంగా అంటే విల్ పవర్ ఏదైతే ఉందో అప్పుడు అన్ని చక్కగా జరుగుతాయి అని చెప్తున్నారు. సో మనం ఐ కెనాట్ నుంచి ఐ కెన్ లోకి చేంజ్ చేయాల్సింది మనమే, మన థాట్స్ లోనే చేయాలి. సో ఆ థాట్స్ అలా చేయాలి అంటే మనకి అది విల్ పవర్ కావాలి అని చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ సెక్షన్ వచ్చి ఇందులో మెంటల్ వైరసెస్. సో అది స్టార్ట్ చేసే ముందు ఈ రెసిస్టెన్స్ లో ఏమైనా యాడ్ చేస్తారా? సో అంతా అంటే మనకి కనుక ఏదైనా సంకల్పం జరగట్లేదు అనుకుంటే కనుక మనలో మనం జస్ట్ మన థాట్స్ చెక్ చేసుకోవాలి అనమాట. మనకి ఏమైనా నెగిటివ్ థాట్స్ ఉన్నాయా? సో ఈ ఎక్కడ మన రెసిస్ట్ చేస్తున్నాము అటువైపు అనుకున్న దాన్ని చేయకుండా. అంటే మన సంకల్పాలనే అవసరం లేదు, రోజువారీ మనకు వచ్చే ఆపర్చునిటీస్ ఉంటాయి కదా. ఒక్కొక్కసారి ఆఫీస్లో నెక్స్ట్ పర్సన్ హెల్ప్ చేయమనో, లేకపోతే ఎక్కడికన్నా వేరే చోటికి చాలా దూరం డ్రైవ్ చేయటమనో, లేకపోతే చిన్నవి కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి కొత్త ఫుడ్ ట్రై చేయటమనో, ఇలాంటి వాటిన్నిటికి ముందు మన థాట్ ఏమొస్తుంది, అబ్బా నాకు వద్దులే ఇప్పుడే, నాకు అది టేస్ట్ నచ్చుతుందో లేదో. ఎస్పెషల్లీ మనము ఇండియన్ కాకుండా మనకు అలవాటు లేని ఫుడ్, నార్త్ ఇండియన్ ఫుడ్ ఉందని మనకు అలవాటు లేదు, అది ఎలా ఉంటుందో చెప్పకుండా ఉంటుందో, అసలు ఆ థాట్స్ వెంటనే వచ్చేస్తాయి ట్రై చేయమన్నా కూడా. అది అంటే మనకి అవన్నీ కూడా రెసిస్ట్ చేస్తున్నాం కదా. అలా కాకుండా జస్ట్ ట్రై అవుట్ చేసి అది మన ముందు ఏదైతే ఉందో దాన్ని ట్రై అవుట్ చేయటం వల్ల మనకి అంటే క్లారిటీ వస్తుంది. అంటే నేను ఈ మధ్య కొత్తగా నేర్చుకుంటుంది అదనమాట. రెసిస్ట్ చేయకుండా మన దగ్గర ఏదైతే అది పిల్లల దగ్గర కానీ, స్పౌస్ దగ్గర కానీ, బయట కానీ, జస్ట్ అది వరకు కొంచెం బెరుకుగా ఉండేది ఎవరితోన్నా మాట్లాడాలి అంటే. ఇప్పుడు అదేం లేకుండా
ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటే చాలా కొత్తగా నేర్చుకుంటున్నాం. పక్కన వాళ్ళు కూడా మనకి ఓపెన్ అప్ అవుతున్నారు. వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ చాలా తెలుస్తుంది. మనలో మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నిటికంటే మెయిన్. సో ఒకసారి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత వీల్ ఓపెన్ అప్ టు ఎవ్రీథింగ్. అంటే అసలు ఇంకా నెక్స్ట్ ఆ భయము అనేది మనలోంచి వెళ్ళిపోతుంది. సో రెసిస్టెన్స్ ఉంటే ఆ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. కాన్ఫిడెన్స్ తగ్గిపోతే భయం అనేది వస్తుంది అనేది నాకు ఈ మధ్య కొంచెం ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుస్తుంది. ఎవరినైనా యాడ్ చేస్తారా? యా నెక్స్ట్ దట్స్ ట్రూ అండి. కాన్ఫిడెన్స్ తగ్గుతుంది అనగానే మనకి ఏది అప్పుడు మైండ్ కూడా బ్లాక్ అయిపోయి ఏం చేస్తున్నాం అని కూడా కాన్షియస్ లో ఉండం. అవునండి. జస్ట్ దేన్నైనా రెసిస్ట్ చేయకుండా ఊరికే ఏముంది ట్రై అవుట్ చేద్దామని ఓపెన్ మైండ్ గా ఉంటే సరిపోతుంది. ఏదొచ్చినా యాక్సెప్ట్ చేసేసి ఇక దాన్ని మనకి అది నచ్చకపోయినా చేయాల్సిందే, ఎందుకంటే అది కర్మతో లింకప్ అయింది కదా. నచ్చకపో అంటే అక్కడ ఎందుకండి ఆ ఎమోషన్ కూడా అంటున్నాను నేను. యా అది మనకి ఇప్పుడు సాక్షులు అంతే చెప్తారండి. ఇప్పుడు ఎమోషన్ వస్తుంది అంటే అది నువ్వు అబ్జర్వ్ చేయి, అది నీకు చాయిస్ లేదు, ఆ ఎమోషన్ నువ్వు స్వీకరించాల్సిందే. అది అంటే అసలు అది నాకు వద్దు అనే థాట్ కూడా ఎందుకు రావటం, ఒక ఇది ఉందా, ఓకే ట్రై అవుట్ యా చేద్దాం, మనం వద్దు అనుకుంటే మళ్ళీ పెయిన్ బాడీకి కన్వర్ట్ అయిపోతుంది కదా. కన్వర్ట్ అయిపోతుంది. అవును. మళ్ళీ అది సంస్కారాస్కి యాడ్ అయిపోయి మళ్ళీ అది పైకి తంటానికి రెడీగా ఉంటది కదా. అవును. సో అందుకని మనం ఒక ఫిక్స్డ్ ఫీలింగ్ తో వద్దు, ఇది స్టార్ట్ చేసిన ఏదైనా ఫస్ట్ జడ్జ్ చేయొద్దు దేన్ని. అది చూడగానే మనకు వద్దు అనుకోకుండా ఓకే ట్రై చేద్దాం అంతే. యా జడ్జి చేయకుండా యాక్సెప్టెన్స్ మోడ్ లోనే ఉంటే యా ఓకే అది జరిగింది, మనం ఇప్పుడు ఏం చేయలేం కదా, ఇంకా ఇట్లానే ఉండాలి. అంతే. మనం అలా యాక్సెప్టెన్స్ లోకి రాగానే మనకు దానిలో కూడా క్లారిటీ వస్తుంది అండి. నేను ఎరుకు చూస్తాను వస్తుందండి. యాక్సెప్టెన్స్ లోకి వచ్చామంటే మనకి ఎరుకు కరెక్ట్ గా ఉన్నట్టు, అంతే. అవును. అప్పుడు కాన్షియస్నెస్ లో ఉన్నట్టు. అవును. లేదు అనుకుంటే మనం పడిపోతా ఉన్నామంటే అది కూడా పోతా ఉంటాయి మనకి, ఎప్పుడు అవి డిఫికల్ట్ గానే ఉంటాయి ఎరుకలో లేకపోతే. అవునండి. యాక్చువల్లీ ఈ మధ్య నాకు బాగా తెలుస్తుంది ఏంటి అంటే, ఫుడ్ తింటున్నప్పుడు అది లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అయినా ఏదైనా సరే టీవీలో మామూలుగా టీవీ పెట్టుకుని అందరం కబుర్లు చెప్పుకుంటూ తింటాం అలవాటు. ఈ మధ్య అసలు మీడియాలో అంతా కొట్టుకోవటము ఇవే వస్తున్నాయి కదా. సినిమాలంటే అసలు కాన్స్టెంట్ గా ఇండియన్ తెలుగు మూవీస్ అయితే అసలు మరీ భయంకరంగా అంతా కొట్టుకోవటం గురించే ఉంటుంది. అలా ఆ, ఆ, అవి తింటూ అవి చూస్తూ అన్నం తినాలి అంటే ఒక రకమైన, అది వరకు నచ్చేది కాదు బట్ ఇగ్నోర్ చేసేస్తూ తినేదాన్ని. ఇప్పుడు అసలు అది తింటున్నా కూడా పొట్టలో ఏదో తిప్పేస్తున్న ఫీలింగ్ వస్తుంది. అంటే ఇంకంత ఓపెన్ మైండ్ చెప్తోంది అంటే మొన్నటిదాకా ఇట్స్ ఓకేలే, ఏముందిలే ట్రై చేద్దాము అనే టైప్. అట్లా కనుక నీకు ఇన్నర్ లో నుంచి రెసిస్టెన్స్ వస్తుంటే కనుక అప్పుడు దాన్ని అవాయిడ్ చేయాలి. అది 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 ఇన్నర్ నుంచి వస్తుందా, మన మైండ్ చేస్తుందా, ఆ క్లారిటీ కూడా ఉండాలి రెసిస్టెన్స్ లో అనేది ఇప్పుడు మీరు అంటున్నప్పుడు అది జస్ట్ గుర్తొచ్చింది. సో నేనైతే ఈ మధ్య ఏం చేస్తున్నానంటే మిగిలిన ఇంట్లో వాళ్ళందరూ టీవీ చూస్తూ తింటున్నా, నేను వెళ్ళి బయట డెక్ మీద అలా బయట కూర్చొని తింటుంటే అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నానంటే ఇంట్లో అంటే టీవీ లేకుండా తినడానికి బయటికి వెళ్ళి తినడానికి కూడా అది ఆ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నది, బాడీ ఎంత హ్యాపీగా కంఫర్టబుల్ గా ఉంటుంది, అసలు అది చాలా డిఫరెన్స్ ఉంది. మీరు ఎవరైనా ట్రై చేస్తానంటే కూడా ట్రై చేయండి. ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి అలా బయట కూర్చొని తింటాం కుదురుతుంది మనకి. రెసిస్టెన్స్ అనేది ఒకసారి అది ఏ లెవెల్లో ఉంది అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మంచిదేమో అన్నట్లు అనిపించింది ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ వచ్చి మానసిక వైరస్ అంటే మెంటల్ వైరసెస్ అంట. ఓకే, అవరోధాలు, భయం, లేమితనం అంటే వాంటింగ్స్ అనేవి మానసిక వైరస్. ఓకే ఓకే, మన నెగిటివ్ ఆలోచనలన్నింటినీ కూడా వీటిని ఏమంటున్నారంటే మెంటల్ వైరస్ అంటున్నారు. తల్లిదండ్రుల నుండి, విద్యా వ్యవస్థ నుండి, సమాజం నుండి, న్యూస్ పేపర్స్, సినిమాలు, టీవీ మొదలగు మాధ్యమాల ద్వారా ఇంతకు ముందు పేజీల్లో చెప్పుకున్న అవరోధ భావాలను మీలోనే చొప్పించుకోవటం జరిగింది. సో మనం చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ, మనం చూసే మీడియాలో కానీ వీటి ద్వారానే మనకు ఈ రకమైన నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్ వచ్చింది అని చెప్తున్నారు.
పదే పదే ఆ భావజాలంలో అంటే అవరోధం, భయం, కొరత అనే భావాలతో మిమ్మల్ని మీరు హిప్నటిజం చేసుకుంటూనే ఉన్నారు. మీకు తెలియకుండా ఈ అవరోధం ఒక అలవాటుగా రూపుదిద్దుకుంది. దీనిని బద్దలు కొట్టాలంటే సాధన రెగ్యులర్ గా చేయవలసి ఉంది. సో మనం కాన్స్టెంట్ గా ఎప్పుడు వాటి చుట్టూ, ఎస్పెషల్లీ ఇందాక అంటున్నాం కదా మీడియా. సో మీడియా ఇప్పుడు ఏం చెప్తోంది, అసలు బయట జాబ్ మార్కెట్ బాగాలేదు, లేదా ఏఐ వచ్చేస్తుంది, లేకపోతే ఇంకేదో చెప్తూ ఉన్నారు. సో అదేంటంటే అది విని 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 ఉండంగానే మనం దాన్ని ఒప్పేసుకుంటున్నాం. ఓహో ఇప్పుడు జాబ్స్ రావాలి, మనకి ఏఐ రాదు. ఏదో ఒక దాన్ని మనం బిలీవ్ చేస్తున్నాం. ఆ బిలీఫ్ ని ఇంకొన్ని రోజులు అలవాటుగా అదే కాన్స్టెంట్ గా మన థాట్స్ లో ఉందనుకో అది హ్యాబిట్ కూడా అయిపోతుంది అని చెప్తున్నారు. సో దాని నుంచి బయటికి రావాలి. దానికి బయటికి రావాలి అంటే మనం ప్రాక్టీస్ చేయాలి. అది మనం బుర్రలోనికి ఎక్కించుకోకూడదు అని చెప్తున్నారు. పరిమితులు అంటే లిమిటేషన్స్, సాకులు, ఎక్సర్సైజెస్ అనేవి మీ సబ్ కాన్షియస్ లోనికి చొచ్చుకుని పోయి ఉన్నాయి. ఒక వృక్షం యొక్క వేళ్ళు అంటే రూట్స్ భూమిలోనికి లోతుగా బలంగా చొచ్చుకుపోయినట్లుగా మీ అవరోధ భావాలు మానసిక వైరస్ల మాదిరిగా మీ మైండ్ లోనికి చేరిపోయాయి. సో ఈ రెసిస్టెన్స్ కి సంబంధించిన మన థాట్స్ అన్ని కూడా మనం చాలా స్ట్రాంగ్ గా మనలో ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట. వీటిని అంటే అవరోధం, చెప్పండి. వీటిని అవరోధం, భయం మరి లేమితనం గురించి భావాలు కంప్యూటర్లోనికి చొరబడిన వైరస్లతో పోల్చవచ్చు. ఈ వైరస్లు కంప్యూటర్ యొక్క సామర్థ్యాలను దెబ్బతీస్తాయి. ఈ పుస్తకంలో చెప్పిన నెగటివ్ ఎమోషన్స్ అన్నీ కూడా మానసిక వైరస్లే. యాక్చువల్లీ ఇందాక మెంటల్ వైరస్ అనగానే మన బాడీలో వైరస్ ఇలా మామూలుగా ఫ్లూకి వీటికి అంటాం కదా, అదే దాంతో నేను లింక్ చేసుకుని ఏంటి ఇలా అనుకున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మన కంప్యూటర్ లో వచ్చే వైరస్ అంటూ ఉంటాం కదా, దాంతో కంపేర్ చేస్తున్నారు అనమాట. మనకి ఏమైతే రెసిస్టెన్స్ రిలేటెడ్ ఫీలింగ్స్ ఉన్నాయో వాటితో కంపేర్ చేసి చెప్తున్నారు అనమాట. సో కంప్యూటర్ లో ఏదైనా వైరస్ వస్తే స్లో డౌన్ అయిపోతుంది కదా అది పనిచేయటం. సో అలానే మన థాట్స్ లో కూడా ఈ నెగిటివ్ ఎమోషన్స్, రెసిస్టెన్స్ కనుక వస్తే మనం కూడా మన థాట్స్ అంటే మనం యాక్టివ్ గా వర్క్ చేయలేము, మన పురోగతి చాలా తగ్గుతుంది అని చెప్తున్నారు. ఆత్మజ్ఞానం, నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ లేకపోవటం అనేది ఈ నెగిటివ్ ఎమోషన్స్ కి ప్రధాన కారణం. ధ్యానం, స్వాధ్యాయం మరి సజ్జన సాంగత్యం, మెడిటేషన్, స్పిరిచువల్ బుక్ రీడింగ్ అండ్ మీటింగ్ విత్ స్పిరిచువల్ పీపుల్ అనేవి మీలో పాజిటివ్ ఎమోషన్స్ వృద్ధి చెందించేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. సో ఇవి మూడు మనకి తెలిసినవే కదా, మెడిటేషన్, బుక్ రీడింగ్, సజ్జన సాంగత్యం మనం చేస్తున్నవి. ఇవన్నీ కూడా మనలో స్పిరిచువల్ నాలెడ్జ్ ని పెంచుతాయి. ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ పెంచడం వల్ల ఏమవుతుంది, నెగిటివ్ ఎమోషన్స్ తగ్గుతాయి అని చెప్పి. సో ఇది మనందరం కొంచెం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాం కదా. ఈ నెగిటివ్ ఎమోషన్స్ ని అప్రయత్న పూర్వకంగా, ఎఫర్ట్లెస్ గా బయటికి పంపేయటం ద్వారా పాజిటివ్ ఎమోషన్స్ ని మీ సబ్ కాన్షియస్ లోనికి ప్రవేశపెట్టడం అనేది చాలా సమర్థవంతమైన ప్రక్రియ, వెరీ ఎఫెక్టివ్ ప్రాసెస్. ఈ పుస్తకంలో ఈ నెగిటివ్ ఎమోషన్స్ ని ఎలా బయటికి పంపేయాలి అనే విషయాలపై ప్రధానంగా చర్చించడం జరుగుతుంది. సో ఏమన్నారు ఇందాక, ఈ మెడిటేషన్, బుక్ రీడింగ్, సజ్జన సాంగత్యం వల్ల మన స్పిరిచువల్ నాలెడ్జ్ పెరుగుతుంది. స్పిరిచువల్ నాలెడ్జ్ పెరుగుతుంది ఏమవుతుంది, నెగిటివ్ ఎమోషన్స్ తగ్గుతాయి. నెగిటివ్ ఎమోషన్స్ తగ్గితే ఏమవుతుంది, ఆ ప్లేస్ లో పాజిటివ్ ఎమోషన్స్ మన సబ్ కాన్షియస్ ద్వారా వచ్చేస్తాయి అని చెప్తున్నారు అనమాట. సో నెగిటివ్ ఎమోషన్స్ రాగానే మనకు ఖాళీ వస్తుంది కదా, అక్కడ పాజిటివ్ ఎమోషన్స్ ప్లేస్ తీసుకుంటాయి. సో పాజిటివ్ ఎమోషన్స్ తీసుకోవటం అనేది ఆ ప్రాసెస్ అంతా కూడా నెగిటివ్ ఎమోషన్స్ వెళ్ళిపోయి పాజిటివ్ ఎమోషన్స్ రావటం అనేది చాలా ఎఫెక్టివ్ ప్రాసెస్ అని చెప్తున్నారు అనమాట. వైరస్లు కంప్యూటర్లో లేదా ఫోన్లో ప్రవేశిస్తే ఏమవుతుంది, వాటి సామర్థ్యం తగ్గిపోతుంది. ఆ మాదిరిగానే మీ మెంటల్ వైరస్ అంటే నెగిటివ్ ఎమోషన్స్ ని మీ ఆత్మశక్తి యొక్క వినియోగంని అడ్డుకొని మీ లక్ష్యాల సాధనకు అవరోధంగా తయారవుతాయి.
కంప్యూటర్ లేదా ఫోన్లో వైరస్ని యాంటీవైరస్లతో శుభ్రం చేసినట్లుగా పాజిటివ్ వైరస్ను ప్రవేశపెట్టవలసిన కర్తవ్యం మీదే. ఈ పని ఎవరో వచ్చి చేసి పెట్టరు. ఇది అంటే మంచి ఎగ్జాంపుల్ తో చెప్పారు. ఇందాక కంప్యూటర్ లో వైరస్ ని వస్తే ఎలాగో అది స్లో డౌన్ అవుతుందో, సో అది రాకుండా ఉండటానికి మనం యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం కదా. అలానే మనలో ఈ పాజిటివ్ వైరస్ రావడానికి మనం మెడిటేషన్ అనేది చేయాలి. సో ఈ పాజిటివ్ ఎమోషన్స్ రావాలి అంటే మనం మన మీద టైం స్పెండ్ చేయాలి. అది వేరే వాళ్ళు ఎవరు చేయలేరు అని చెప్తున్నారు. ఇంట్లో చీకటి ఉంటే ఏం చేస్తాం? చీపురు కట్టతో లేదా ఏదైనా పరికరంతో చీకటిని బయటకు తోసివేయగలరా? అది సాధ్యమా? ఎంచేతంటే చీకటి అనేది పదార్థం కాదు. చీకటికి ఉనికి లేదు, ఎగ్జిస్టెన్స్ లేదు. కొవ్వొత్తి వెలిగిస్తే లేదా లైట్ వేస్తే చీకటి ఉండదు. యాక్చువల్లీ చాలా బాగుంది. సో ఇంట్లో చీకటిగా ఉంది అంటే మనం చీపురుతో కానీ వాక్యూమ్ క్లీనర్ తో కానీ క్లీన్ చేయగలమా, తీసేయగలమా అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు. సో దానికి మళ్ళీ ఆన్సర్ ఏమి ఇచ్చారు? చీకటికి పోవాలి అంటే ఒక లైట్ ఉండాలి. చీకటికి ఎలా ఉనికి లేదో ఈ నెగిటివ్ ఎమోషన్స్ కి కూడా ఉనికి లేదు. నెగిటివ్ ఎమోషన్స్ అనేవి కేవలం ఒక ఊహ మాత్రమే. జస్ట్ ఒక మనంతట మనంగా పెట్టుకుంటున్న ఊహ మాత్రమే ఈ నెగిటివ్ ఎమోషన్స్. అసలు దానికి అనేది ఒక ఎగ్జిస్టెన్స్ అనేది లేదు. నా వల్ల కాదు, నేను బాధితుడిని, నన్ను ఎవరూ ప్రేమించరు, నాకు ఆ సామర్థ్యం లేదు, వై మీ, నాకు భయం వేస్తుంది, నాకు ఏదైనా ప్రమాదం జరగచ్చు, నేను కష్టాలలో ఉన్నాను, నాకు అవమానంగా ఉంది, కేవలం నా మార్గం మాత్రమే సరి అయినది, నాకు కోపం ఎక్కువ, నేను ఫలానా విషయాన్ని ద్వేషిస్తున్నాను, నేను పగ ప్రతీకారాలతో రగిలిపోతున్నాను. ఇలాంటివన్నీ కూడా కేవలం మీ యొక్క ఊహలు మాత్రమే. ఇదంతా మన ఇమాజినేషన్ లోనే జరుగుతుంది. సో చీకటికి ఎలా అయితే ఒక ఎగ్జిస్టెన్స్ లేదో, ఈ మన నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ ఎమోషన్స్ కానీ ఎగ్జిస్టెన్స్ అనేది ఏమీ లేదు. ఇవన్నీ కూడా మన ఇమాజినేషన్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. కానీ వీటికి శక్తి, ఎనర్జీ ఉంది. వీటి శక్తి స్థాయిలు చాలా తక్కువ. వాటి ప్రకంపనలు మరి వైబ్రేషన్స్ మరియు ఫ్రీక్వెన్సీస్ చాలా తక్కువగా ఉన్నాయి. వాటిని అలాగే వదిలేస్తే జీవితంలో ఎన్నో అనాదాయకమైన అనుభవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. లక్ష్య సాధన యొక్క వేగం తగ్గిపోతుంది. కష్టాలు, దైన్య పరిస్థితులు, దుఃఖం సంప్రాప్తిస్తాయి. జీవితంలో ఆనందం మరి బ్రహ్మానందం కోల్పోతారు. ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణ వేగం మందగిస్తుంది. సో ఈ నెగిటివ్ ఎమోషన్స్ ఎగ్జిస్టెన్స్ లేదు, మన ఇమాజినేషన్ లోనే వస్తుంది. కానీ వీటికి ఎనర్జీ ఉంది. సో ఈ ఎనర్జీ ఏంటి? లో ఫ్రీక్వెన్సీస్, లో వైబ్రేషన్స్ లో ఉంటున్నాయి. సో అలానే ఉంటున్నాయి, పర్లేదు, ఎలాగో ఎగ్జిస్ట్ అవ్వట్లేదు కదా అని వదిలేస్తే ఏమవుతుంది? వాటిని పట్టించుకోకుండా వాటిని నెగిటివ్ ఎమోషన్స్ పాజిటివ్ ఎమోషన్స్ కన్వర్ట్ చేయకపోతే ఏమవుతుంది? మనం ఏమైతే గోల్స్ అనుకుంటున్నామో, ఏవైతే చేయాలనుకుంటున్నామో అటువైపు చేయటం, మనం ఏదైతే దాని ప్రోగ్రెస్ చాలా తక్కువగా ఉంటుంది అని చెప్తున్నాం అనమాట. ఎందుకంటే ఆ నెగిటివ్ థాట్స్ లోనే మనం ఎక్కువ ఉండిపోతాము. ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణ వేగం మందగిస్తుంది. అంటే మనం స్పిరిచువల్ గా ఎదగాల్సింది, ఆ స్పీడ్ కూడా తగ్గుతుంది. ఈ నెగిటివ్ ఎమోషన్స్ కి ఉనికి లేదు, కానీ వాటికి శక్తి ఉంది. వాటిని అలాగే వదిలేస్తే మీ యొక్క పురోగతి వేగం మందగిస్తుంది. మీలో అపరిమితమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మీకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. మీ మైండ్ యొక్క శక్తి అనంతం. మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. లెమ్ము, మేలుకో, నీవు యోధుడివి. అపారమైన సంపద, ఐశ్వర్యం మీకోసం సిద్ధంగా ఉన్నాయి. అది చెయ్యి, ఇది చెయ్యి, నువ్వు ఏదైనా సాధించగలవు. ఇలాంటి వాక్యాలు, విషయాలు చదువుతూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు, గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. కానీ
గానుగెద్దు గుండ్రంగా తిరుగుతున్నట్లుగా పురోగతి లేదు, లక్ష్యాల సాధన లేదు, సంవత్సరాలు గడిచినా అతి లేదు, గతి లేదు. సో మనం పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, అంటే అయినా సరే మనకి పురోగతి లేదు అని ఉంది అని పురోగతి లేదు అంటే ఎందుకు అనేది మళ్ళీ చెప్తున్నట్టున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? బికాస్ యూ హ్యావ్ బీన్ సాబోటాజింగ్ యువర్ సెల్ఫ్ విత్ నెగటివ్ ఎమోషన్స్. ఎందుకంటే ఎంతో కాలంగా ఈ నెగటివ్ ఎమోషన్స్ తో మీకు మీరే ద్రోహం చేసుకుంటున్నారు. సో ఇలా పాజిటివ్ గా ఆలోచన మొదలుపెట్టినా కూడా మనం ఎక్కడికి పురోగతి చెందట్లేదు అంటే రీజన్ ఏంటి అంటే మనలో నెగిటివ్ ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి రూట్స్ లో అని చెప్తున్నారు. భౌతిక సమస్యలు, ఫిజికల్ ప్రాబ్లమ్స్, మానసిక సమస్యలు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఆరోగ్య సమస్యలు, హెల్త్ ప్రాబ్లమ్స్, మానవ సంబంధాల సమస్యలు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, వ్యక్తిగత సమస్యలు, పర్సనల్ ప్రాబ్లమ్స్, లక్ష్యాల సాధనలో సమస్యలు, ఇలా ఎన్నో సమస్యలను ఏదో ఒక సమస్యతో బాధపడటం జరుగుతూ ఉంటుంది. సో మనకి నెగటివ్ థాట్స్ అనేవి ఉంటే కనుక ఏదో ఒక ప్రాబ్లం, అది ఫిజికల్ గా అయి ఉండొచ్చు, సైకలాజికల్ గా ఉండొచ్చు, హెల్త్ అయి ఉండొచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, మనలో మనం పర్సనల్ ప్రాబ్లమ్స్ అయినా ఏదో ఒకటి దాంతో బాధపడతాం. ఎందుకు అంటే మనకి ఈ నెగటివ్ ఎమోషన్స్ మన రూట్స్ లో చాలా స్ట్రాంగ్ గా ఉండటం వల్ల. అన్నింటికి కారణం అహం. సో ఈ నెగటివ్ ఫీలింగ్స్ అన్నిటికీ రీజనింగ్ ఏంటి? మళ్ళీ వచ్చి ఈగో దగ్గరికే వచ్చింది అనమాట. మీ యొక్క స్వంత ఇంటెలిజెన్స్ తో, యువర్ ఓన్ ఇంటెలిజెన్స్ తో సమస్యలు లేదా లక్ష్య సాధనకు అన్నింటికీ సమాధానాలు, పరిష్కారాలు వెతకటం. మీ పట్ల మీరు జడ్జిమెంట్స్, తీర్పులు ఏర్పరచుకోవటం. సో ఎందుకు ఈ నెగటివ్ ఎమోషన్స్? ఈగో వచ్చింది. ఈగో ఎందుకు వస్తుంది? మన స్మార్ట్నెస్ లోనే, మన థాట్స్ లోనే మనకి అన్నిటికీ మన లాజికల్ మైండ్ లోనే మనకి ఆన్సర్స్ రావాలనుకోవటము, సొల్యూషన్స్ రావాలనుకోవటము, మనల్ని మనమే జడ్జ్ చేసుకోవడం, ఈ విపరీతమైన లాజికల్ మైండ్ ని వాడటం వల్ల అది ఈగోతో వాడటం వల్ల రీజనింగ్, ఈ నెగిటివ్ ఎమోషన్స్ రీజనింగ్ అని చెప్తున్నారు. వీటన్నింటికి మీలోనే పరిష్కారం ఉంది అని చెప్పడమే ఈ పుస్తకం యొక్క లక్ష్యం. సో ఈగో ఉండటానికి, దాన్ని తగ్గించాలన్నా తీసివేయాలన్నా ఆన్సర్ మనలోనే ఉంది, దాని సొల్యూషన్ అంతా మనలోనే ఉంది అని చెప్తున్నారు. బట్ ఫస్ట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ righteousness and everything else will be added onto your lives. జీసస్ క్రైస్ట్. అయితే ముందరగా మీలోని దేవుడి రాజ్యంను మరి దివ్య సంపదను వెతకండి, తక్కువని అవే మీ జీవితంలోనికి సమకూరుతాయి. సో మనకి ఏంటంటే, మనకి కావాల్సిన అంటే దేవుడి రాజ్యం, మనకి ఏవైతే కావాలనుకుంటామో ఆ సంపదలన్నీ మనలోనే ఉన్నాయి అనేది మనలోనే వెతకడం మొదలు పెడితే అవన్నీ మన జీవితంలోకి వస్తాయి అని చెప్తున్నారు. శ్రీకృష్ణుడు, బుద్ధుడు, జీసస్ క్రైస్ట్, జరాతృష్ట, సేత్ విజ్ఞానము, ఉపనిషత్తులు చెప్పేవి శాశ్వతమైన సత్యాలు. సత్యం శాశ్వతమైనది. ద సీక్రెట్ పవర్, ద మ్యాజిక్ మొదలగు పుస్తకాల రచయిత రొనాల్డ్ బైరన్ అనే ఆంగ్ల రచయిత ద లా ఆఫ్ అట్రాక్షన్స్ పై ఈ భూప్రపంచంలో ఒక పెద్ద సంచలనం సృష్టించారు. కొన్ని కోట్ల కాపీలు అమ్ముడయ్యాయి. ఈ భూమి మీద అన్ని భాషల్లోనికి అనువదింపబడింది. కానీ ప్రపంచంలో గొప్ప మార్పులేమీ రాలేదు. ప్రపంచంలో జనుల్లో గొప్ప పరివర్తన రాలేదు. సో మనకి ఇక్కడ చాలా స్పిరిచువల్ బుక్స్ చాలా ఉన్నాయి కదా, ద సీక్రెట్ అని, ద మ్యాజిక్ అని, సీక్రెట్ పవర్ అని. సో ఈ బుక్స్ అన్ని, లా ఆఫ్ అట్రాక్షన్ కూడా చాలా మంచి మంచి స్పిరిచువల్ బుక్స్ అన్ని చాలా ఉన్నాయి. కానీ అవి అన్ని బుక్స్ లోను ఎంత స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్నా ఏమి మన చుట్టూ ఏమి చేంజ్ రాలేదు ఎందుకు అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఎందుకంటే ఆమె టీచింగ్స్ లో ఆధ్యాత్మిక గురించి చెప్పలేదు. 2016 సంవత్సరంలో ఆమె ఒక పెద్ద సమస్యని ఎదుర్కొని ఆమె సంపాదన అంతా ధ్వంసమైపోతుంది.
ధనం, శక్తి, సంపద సర్వము కోల్పోయి ఆరోగ్యం పూర్తిగా పాడయి ఆమె కుంగిపోయింది. ఆ స్థితిలో పరమహంస యోగానంద శిష్యురాలు బోధించిన ఆధ్యాత్మిక శాస్త్రం మళ్ళీ ను సాధారణ స్థాయికి తీసుకువచ్చింది. ఆ తర్వాత ఆమె రాసిన పుస్తకం ద గ్రేటెస్ట్ సీక్రెట్. ఈ పుస్తకంలో ఆమె టీచింగ్స్ అంతా కూడా సరెండర్ టు యువర్ సెల్ఫ్, అంతరంగ ప్రపంచానికి శరణాగతి చేయము అనే విషయాల గురించే. సో ఈ బుక్ ద సీక్రెట్ అనే బుక్ రాసిన ఆవిడ స్టార్టింగ్ లో అవి రాసినప్పుడు ఏమీ ఎక్కడ చుట్టుపక్కల సొసైటీలో చేంజెస్ ఏమీ రాలేదు. ఎందుకు అంటే అది రాసిన అప్పుడు ఆవిడ 2016లో అంట ఏదో కొన్ని ఛాలెంజెస్ వచ్చి ఆవిడకున్న డబ్బు అంతా పోయి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి అంట. సో అలాంటి స్టేట్ లో ఉన్నప్పుడు పరమహంస యోగానంద శిష్యురాలు ఒక ఆవిడ కనపడి ఆవిడ కొంత స్పిరిచువల్ నాలెడ్జ్ ని షేర్ చేస్తే ఆవిడ రెగ్యులర్ నార్మల్ స్టేజ్కి వచ్చారు అని చెప్పి. ఆ నార్మల్ స్టేజ్ కంటే మొత్తం హెల్త్ పాడైపోయి ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్న స్టేజ్ నుంచి మామూలు స్టేజ్కి వచ్చిన తర్వాత ఆవిడ గ్రేటెస్ట్ సీక్రెట్ అనే పుస్తకం రాశారంట. ఆ పుస్తకంలో ఏమని చెప్పారు? సరెండర్ టు యువర్ సెల్ఫ్, అంతరంగానికి మనం శరణాగతి అవ్వాలి అని చెప్పేది చెప్పారంట. పరిమితులు, సాకులు, అహంకార ధోరణి, ఈగో థింకింగ్, బాధిత మనస్తత్వం, విక్టిమ్ మైండ్ సెట్లను ధ్వంసం చేస్తే కానీ జీవితానుభవాల సృష్టి కానీ భౌతిక సంఘటనల సృష్టి కానీ చైతన్య పరిణామం చెందటం కానీ చేయలేరు. సో ఆ బుక్ లో ఏం చెప్పారు? మన లిమిటేషన్స్ కానీ ఎక్స్క్యూజెస్ కానీ ఈగోయిస్టిక్ థింకింగ్ కానీ విక్టిమ్ మైండ్ సెట్ ని కానీ మనలో నుంచి తీసివేస్తే కానీ మనము కావలసిన ఫిజికల్ రియాలిటీని క్రియేట్ చేసుకోలేము, మన చైతన్య పరిణామము పెంచుకోలేము అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. భౌతిక ప్రపంచం, మానసిక ప్రపంచం, భావోద్వేగ ప్రపంచం, మరి ఆధ్యాత్మిక ప్రపంచం అనే 4 ప్రపంచాల ప్రభావాల్లో ఈ భూమి మీద మానవుడు జీవిస్తున్నాడు. వీటిలో ఏ ఒక్కటి అలజడికి గురైనా మిగతా 3 ప్రపంచాలు అలజడికి లోనవుతాయి. సో మన మనుషుల అందరిలో కూడా 4 కైండ్స్ ఆఫ్ వరల్డ్స్ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్. సో మన ఎమోషనల్ కి మెంటల్ కి ఒక చిన్న ఫైన్ లైన్ ఉంది కదా. సో అంటే మన థాట్స్ ఒక రకంగా ఉందా అంటే మన లాజికల్ మైండ్, మెంటల్ మైండ్ ఒకటి, ఎమోషనల్ మైండ్ ఒకటి, స్పిరిచువల్ మైండ్, ఫిజికల్ మైండ్. సో ఫిజికల్ వరల్డ్, స్పిరిచువల్ వరల్డ్. ఈ 4 వరల్డ్స్ లో అన్నిట్లో కూడా మనం బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఎప్పుడైతే ఆ బ్యాలెన్స్డ్ కొంచెం తప్పుతుందో అప్పుడు మనలో ఛాలెంజెస్ వస్తాయి అని చెప్పి చెప్తున్నారు. మనకు ఛాలెంజెస్ వస్తాయి అని చెప్పి చెప్తున్నారు. ఉదాహరణకు ఐ కెనాట్ అనే ధోరణి తీసుకోండి. దీని వెనుక భయం అనేది మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా చేస్తుంది. ఈ భౌతిక ప్రపంచంలో ఐ కెనాట్ అనేది మీ యొక్క జీవితానుభవాల పురోగతిని ఆటంకం పరచడమే కాదు, మానసిక కృంగుబాటుకు అంటే డిప్రెషన్ కి, నెగటివ్ ఎమోషన్స్ కి, చివరికి ఆధ్యాత్మిక ఆటంకాలకు కూడా కారణం అవుతుంది. సో ఎందుకు చెప్తున్నారు ఎగ్జాంపుల్ అంటే మళ్ళీ ఆ 4 బ్యాలెన్స్ గా ఉంచాలి అని చెప్పారు కదా. సో ఒకవేళ మనకి మన మెంటల్ వరల్డ్ లో నా వల్ల కాదులే అని చెప్పి ఏదో నెగిటివ్ థాట్స్ వచ్చినాయి అనుకోండి. సో ఆ నెగిటివ్ థాట్స్ రాగానే మనలో ఒక ఫియర్ వస్తుంది. ఫియర్ రాగానే ఏమవుతుంది? మన ఎమోషన్స్ కూడా అవి ఎమోషనల్ వరల్డ్ టచ్ అవుతుంది. నా వల్ల కాదేమో అని చెప్పి నెగిటివ్ ఎమోషన్స్ రాగానే డిప్రెషన్ వస్తుంది. సో సో దానివల్ల ఏంటి అంతా కూడా ఆ బ్యాలెన్స్ తప్పిపోతుంది ఈ మనలో ఉన్న 4 వరల్డ్స్ లో అని చెప్పి చెప్తున్నారు. సో అలా బ్యాలెన్స్ తప్పగానే మన స్పిరిచువల్ గ్రోత్ కూడా తగ్గిపోతుంది, మన ఫిజికల్ హెల్త్ కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని. ఐ కాంట్ అనేది భయం వలన ఏర్పడిన ఫీలింగ్. భయం అనే ఎమోషన్ లేదా ఫీలింగ్ యొక్క ఎనాటమీ ఒక్కసారి పరిశీలిద్దాం. భయం యొక్క ఉపలక్షణాలు అంటే సబ్ క్యారెక్టర్స్.
ఇక్కడ భయానికి కొన్ని సినోనిమ్స్ లాగా చెప్పారనమాట. సందేహించటం, ఆతృతను కలిగి ఉండటం, అభద్రతా భావం, ఉన్మాదంగా ప్రవర్తించటం, పిరికితనం, సిగ్గుపడటం, అపనమ్మకం కలిగి ఉండటం, మొహమాట పడటం, అసహనంతో ఉండటం, చంచలత్వం, బాధ్యత నుండి తప్పించుకోవాలనుకోవటం, మనోవికల్పం, అనిశ్చిత స్థితిని కలిగి ఉండటం, సంకోచం కలిగి ఉండటం, అతి జాగ్రత్త పాటించటం, రక్షణాత్మకంగా ఉండాలని సదా ప్రయత్నించటం, నెర్వస్గా ఫీల్ అవటం, మూఢంగా వ్యవహరించటం, నస పెట్టడం, ఇబ్బంది పెట్టడం, పిచ్చిగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా మనకి ఉన్న భయం అనే ఫియర్ ఉండే సినోనిమ్స్ లాగా చెప్పుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. సో నెర్వస్ గా ఫీల్ అయినా సరే, మనకి క్లారిటీ లేకపోయినా సరే, మనం దేన్నైనా పద్దాకా డౌట్ఫుల్ గా ఉన్నా సరే, అంటే పద్దాకా దాన్ని డౌట్ఫుల్ గా ఆలోచిస్తున్నా సరే, ఇవన్నీ కూడా మనలో ఉన్న భయానికి రీజన్ రూట్ అయి ఉంటుంది. భయం మనలో ఏదైతే భయం ఉందో దాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. ఈ ఫీలింగ్స్ ఏమైనా వచ్చినప్పటికీ మొదలైన ఉపలక్షణాలు ఈ భయం వల్ల కలుగుతూ ఉంటాయి. ఈ భయం అంటే ఫియర్ వల్ల కలుగుతూ ఉంటాయి. ఈ భయం వల్ల అనిశ్చిత స్థితి భావం ప్రభావంతో ఏ నిర్ణయాలు తీసుకోలేరు. లక్ష్యాలను ఎంచుకోవటంలోనూ తాత్సారం చేస్తూ ఉంటారు. సో ఈ ఫియర్ వల్ల ఏమొస్తుంది అంటే మనము స్టేబుల్ గా ఉండలేము, దీనిలో మనం కన్సిస్టెంట్ గా ఏ నిర్ణయాలు తీసుకోలేము. సో దానివల్ల ఏమవుతుంది, మనం ఏవైతే చేయాలనుకుంటామో, గోల్స్ పెట్టుకుంటామో అవి సరిగ్గా అసలు యాక్చువల్లీ గోల్స్ మనం సెలెక్ట్ చేసుకోవటంలోనే, గోల్స్ పెట్టుకోవటంలోనే కూడా మనం ప్రాపర్ గా డెసిషన్ తీసుకోలేము అని చెప్తున్నారు. ఇలా ఇంకేమైనా యాడ్ చేస్తారా? సో ఫస్ట్ ఏమన్నారు, రెసిస్టెన్స్ గురించి చెప్పారు. తర్వాత ఏమో మెంటల్ వైరస్ల గురించి చెప్పారు. అంటే మన థాట్స్ లో ఉన్న నెగటివ్ థాట్స్ ని వైరస్లుగా చెప్పారు. తర్వాత ఇప్పుడేమో ఈ నెగటివ్ థాట్స్ ని అనేది దేని నుంచి వస్తుంది అంటే భయం నుంచి వస్తుంది అని చెప్పి, భయం అనేది దానికి ఏమన్నారు, ఉపలక్షణాలు అంటే ఏ లక్షణాలు అయితే భయాన్ని క్రియేట్ చేస్తాయో కూడా దానికి ఎగ్జాంపుల్స్ చెప్పారనమాట. మనం చాలా మొహమాటంగా షైగా ఉన్నా కూడా అది భయమే అంట, లేదు మనం ఇంపేషెంట్ గా ఉన్నా అది భయమే అంట. సో ఒకసారి బాగా కోపం వస్తే అది కూడా భయమే అని, మనకి ఏదైనా క్లారిటీ లేకపోయినా భయమే అంట. సో మనం చాలా జాగ్రత్త, మనం ఎక్కువ అవసరం కంటే ఎక్కువ జాగ్రత్త పడుతున్నా అది భయమే అంట. సో ఇలా మనకి భయం మనకు వచ్చిన ఫీలింగ్స్ ని దేని వల్ల వస్తుంది అనేది ఒకసారి మనం ఎరుకతో ఉంటే తెలుస్తుంది మనకి అని చెప్పారనమాట. నీడకు ఎలా ఉనికి అంటే అస్థిరత్వం లేదో, ఎగ్జిస్టెన్స్ లేదో, ఈ భయంకు కూడా ఉనికి లేదు. ఈ నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ కూడా నీడ లాంటివి. నీడ ఒక వస్తువా, ఒక పదార్థము కాదు, కానీ నీడ మిమ్మల్ని ఏదో చేసేస్తుందని భయం కంపితులు అవుతూ ఉంటారు. నీడ అనేది వస్తువుకి ఏర్పడిన ఛాయ మాత్రమే. సో మనం మన షాడో చూస్తే ఏమన్నా ఎగ్జిస్టెన్స్ ఉందా, దానంతటా ఎగ్జిస్టెన్స్ ఉండదు. ఏదైనా ఒక వస్తువు కానీ ఒక మనిషి కానీ ఉంటే అప్పుడు షాడో వస్తుంది, ఆ లైట్ పడే డైరెక్షన్ బట్టి వస్తుంది కదా. సో అలానే ఈ భయానికి కూడా ఎగ్జిస్టెన్స్ అంటూ ఏమీ లేదు. అది నీడ అనేది వస్తువుకి ఏర్పడిన ఛాయ. ఈ నెగిటివ్ ఎమోషన్స్ కూడా ఆత్మశక్తికి ఆటంకాలు కలిగినప్పుడు ఏర్పడిన ఛాయలు అని చెప్తున్నారు. సో ఈ భయం అనేది ఏంటి అంటే మన సోల్ పవర్ కి ఏదైతే అడ్డంకుల్లాగా వస్తున్నాయో దాని వల్ల వచ్చిన నెగిటివ్ ఎమోషనే ఈ భయం అని చెప్తున్నారు. నెగిటివ్ ఎమోషన్స్ అనేవి నీడ, ఛాయ, కానీ అది ఛాయ మాత్రమే అనే ఎరుక మీకు కలగాలి.
ఆ ఎరుకను పొందటం కోసమే మీలోని అజ్ఞాన పొరలను తొలగించుకోవటం కోసమే ఈ సాధన. సో ఈ ఎక్సర్సైజ్ ఇది చాప్టర్ లో అంతా ఎందుకు చెప్తున్నారు? సో మనకి నెగటివ్ ఎమోషన్ అనేది జస్ట్ ఒక ఎగ్జిస్టెన్స్ లేని షాడో లాంటిది అని చెప్తున్నారు. అది దాని మీద మనకి ఎరుక ఉండాలి. అంటే ఎరుకతో ఉంటే కనుక ఆటోమేటిక్ గా ఆ నెగటివ్ ఎమోషన్స్ తగ్గుతుంది అని. ఎన్నెన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు చదవటం వల్ల మీకేమి ఒరుగుతుంది? ఈ నెగటివ్ ఎమోషన్స్ అనేవి ఈ నీడ అని తెలుసుకోవటం చేసే సాధనాలు. సో ఈ నెగటివ్ ఎమోషన్స్ అనేది ఒక షాడో లాంటిది. మన సోల్ పవర్ లో ఎప్పుడైతే ఆటంకాలు వస్తాయో, బ్లాక్స్ వస్తాయో, దాని నుంచి వచ్చిన నెగటివ్ ఎమోషన్స్ ఇది అనేది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి, ఎరుకుతూ ఉండాలి అని చెప్తున్నారు. ఒక ఆధ్యాత్మిక గ్రంథం అంటే స్పిరిచువల్ బుక్ మీద చదివితే ఆ పుస్తకంలోని చైతన్య శక్తి కాన్షియస్నెస్ మీలో ప్రవహిస్తుంది. ఆ పుస్తకంలోని జ్ఞానం అంతా మీలోని చైతన్య శక్తి రూపంలో ప్రవేశిస్తుంది. ఈ జన్మ ఉద్దేశం చైతన్య శక్తిని వృద్ధి చేసుకోవటం కోసం, ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణ కోసం, బ్రహ్మానందం కోసం. అసలు మనం ఈ జన్మ తీసుకున్నది ఎందుకు? మానవ జన్మ అంటే మనలో ఉన్న కాన్షియస్నెస్ ని పెంచుకోవటం కోసం, మన స్పిరిచువల్ గా ఎదగటం కోసం, బ్రహ్మానందంగా ఎప్పుడు ప్యూర్ గా ఉండి హ్యాపీగా ఉండటం కోసం ఈ జన్మ తీసుకున్నాం కదా. సో మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న రిసోర్సెస్ ని మనం ఎక్కువగా చదవాలి. సో ఈ నెగటివ్ ఎమోషన్స్ తీసేసి, అసలు నెగటివ్ ఎమోషన్స్ అనేది ఒక షాడో మాత్రమే, అది జస్ట్ పాసింగ్ క్లౌడ్ లాగా ఉంటుంది, దాని నుంచి బయటకు వచ్చేయాలి అని చెప్పి ప్రాక్టీస్ చేయాలి అని చెప్తున్నారు. చెప్పండి రంజన. మీరు హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు, మాట వినపడట్లేదండి మాట్లాడుతుంటే. లేదు, ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందండి. ఇందాక మీరు ఎక్స్ప్రెస్ అంటే ఏమన్నా చెప్పతారా అన్నప్పుడు ఏం చెప్పండి. నాకు మీడియా ఇప్పుడు రోజుల్లో ఎక్కువ మీడియా ఎఫెక్ట్ కూడా వస్తున్నప్పుడు కన్సిస్టెంట్ గా అవే టైప్ ఆఫ్ చూస్తూ ఉంటాం కదా. సేమ్ న్యూస్ వింటూ ఉంటాం, సేమ్ విషయాలు మళ్ళీ రిపీటెడ్ గా వస్తూ ఉంటాయి. రిపీటెడ్ సీరియల్స్ మనం ఒక కంచెలాగా వేసేసుకుంటున్నాం మన థాట్ కి. ఆకాశమే నీ హద్దు, నీంగే ఇది అంట అనేటట్టు ఉండేది ఒకప్పుడు థాట్. ఇప్పుడు ఇట్లాంటి కంచెలాగా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే నీ థాట్స్ కూడా అట్లాగే ఒక సరిహద్దు వచ్చేసి ఇంకా అంతకంటే ఆలోచించలేం. ఆ భయం కూడా అట్లాగే పెంచుతాం. ఇలా అనిపించింది నాకు. సో అప్పట్లో ఈవెన్ స్టార్టింగ్ అప్పుడు అసలు ఏమీ మీడియా లేని రోజుల్లో యు ఆర్ ఏబుల్ టు ఇన్వెంట్ థింగ్స్ సైంటిఫిక్ గా పైకి రావడం, అట్లాంటి థాట్కి వెళ్ళిపోయేది. అంటే అంత డీప్ గా వెళ్ళేది. ఇప్పుడు లిమిట్ గా ఈ భయం అనేది అంటే నెగటివ్ చాలా డెవలప్మెంట్ ని తగ్గించేసింది కదా. అంటే మనం దాన్ని తీసుకుంటున్నాం కదండి, మన జ్ఞానేంద్రియాల ద్వారా వాటినే తీసుకుంటున్నాం కదా మరి. అదే 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 చెప్తున్నా, దాని వల్ల కూడా ఎఫెక్ట్ వస్తుంది కదా. అదే మొదటిలో తీసుకుంటున్నప్పుడు మనకి అందులో ఎరుకుంటుంది, కాస్త అవేర్నెస్ వస్తుంది అది రాంగ్ కదా అని. కానీ దాన్ని రిపీటెడ్ గా మళ్ళీ ఎక్కించడం వల్ల దాన్ని బిలీఫ్ సిస్టమ్ అయిపోయింది. సో ఆ బిలీఫ్ సిస్టమ్ ఇప్పుడు మళ్ళీ ధ్యానం ఏంటి, సజ్జన సాంగత్యం ఏంటి, ఇది స్టార్ట్ అయిన కాడి నుంచి అగైన్ డిఫరెన్స్ వచ్చింది. మళ్ళీ అగైన్ మళ్ళీ ఎరుకు వచ్చింది, అవన్నీ నెగటివ్ థాట్స్ ఎరుకు వచ్చింది. రైట్. సో ఎరుకు వచ్చింది కాబట్టి దాన్ని నెమ్మదిగా ఆ నెగటివ్ ఎమోషన్స్ ని, నెగటివ్ థాట్స్ ని తీసేస్తూ ఉంటే ఆ ప్లేస్ లోకి పాజిటివ్ కాన్షియస్నెస్ వస్తుంది, పాజిటివ్ ఫీలింగ్స్ వస్తుంది. రైట్. అది చాలా నచ్చింది నాకు పాట. ఇట్లా
చాలా లిమిటెడ్ చేసేసుకుంటున్నాం, ఎస్పెషల్లీ the women in this particular area, Indian women అనిపించింది నాకు, ఎస్పెషల్లీ విత్ ద సీరియల్స్. అసలు మరీ వాటిల్లో ఉన్నప్పుడు ఆ భయము, ఆ పర్టికులర్ క్యారెక్టర్ లో ఓహో ఆ క్యారెక్టర్ ఇలాగే అలా బిహేవ్ చేస్తుందేమో, మన చుట్టూ ఉన్న మనుషుల్లో ఉందేమో అన్న భయంలోకి వచ్చేస్తాం. అవునండి. అదేమి అంటే అది లేకపోయినా బంతి తీసుకోవాలేమో, మనం దాన్ని ఎదిరించలేమో, దాని నుంచి బయటికి రాలేమో, రకమైన భయం రైట్ ఉండిపోతుంది. రైట్. సో అట్లా మనం డల్ అయిపోతాం. అది చాలా కరెక్ట్. అండి. నేను యాక్చువల్లీ అంటే లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్.